Here is the non-spoiler review of the series Maya Sabha Rise of the Titans Telugu వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ వచ్చేసి ప్రస్థానం అండ్ సాయిధరం తేజ్ గారు రిపబ్లిక్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వెబ్ సిరీస్ కింద ఫస్ట్ టైం వచ్చారు. ఇంక ఈ సిరీస్ వచ్చేసి 9 ఎపిసోడ్స్తో, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 and 50 minutes రన్ టైంతో, ఓవరాల్గా 6 hours 35 minutes రన్ టైంతో ఉంటుంది 9 ఎపిసోడ్స్తో. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలో వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కింగ్డమ్, మాకు అవతార్ నరసింహ గారు, హరిహర వీరమల్లు, ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. రివ్యూలు ఎటుకి ఇచ్చినా జెన్యున్గా ఇస్తాం. కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్, మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే, ఒక ఇద్దరు యువకులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, ఇంకా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలాగొచ్చారు, ఏంటి తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఇది రాజకీయ పరంగా కాకుండా సిరీస్ పరంగా ఎలా అనిపించింది అనే విషయం మాత్రమే చెప్తాను. నేను వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు. ఇంకా సిరీస్ పరంగా నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ప్లస్ పాయింట్స్కి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ముఖ్యంగా ఈ పాలిటిక్స్ని ఇష్టపడేవారు, అసలు దేవకట్ట గారు ఏం చూపిద్దామని అనుకున్నారు, అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే అసలు ఏం చూపిద్దామని అనుకున్నారు అని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, వీళ్ళిద్దరికీ ఇలాంటి వ్యక్తులకి నచ్చే సిరీస్ మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ఆర్ మధ్య స్నేహం, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఏంటని చూపించారు. ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే దాన్ని తీసుకెళ్ళిన విధానం, ట్విస్ట్లో రివీల్ చేసిన విధానం బాగుంది నాకైతే. ఇంకా మ్యూజిక్ కూడా సిరీస్కి తగ్గట్టు చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్ అయిన అది పినిశెట్టి అండ్ చైతన్యరావు గారు కూడా, మిగతా యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. యాక్టింగ్, డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా ఈ సిరీస్ వచ్చేసి పాలిటిక్స్ చూసేవాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. ఇంకా దేవకట్ట గారు ఏం చూపిద్దాం అనుకుంటున్నారో అని అనుకునే వాళ్ళు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా మీరు దేవకట్ట ఫ్యాన్స్ అయితే మాత్రం, దేవకట్ట డైరెక్టర్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేస్తే రొటీన్ స్టోరీ, కొన్ని ట్విస్టులు వచ్చేసి వాళ్ళకి కన్వీనియంట్గా, వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నట్టు ఉంటుంది ట్విస్టులు. ఇంకా కొన్ని చోట్ల ల్యాగ్ కూడా ఉంటుంది ఈ సిరీస్. ఇంకా వచ్చేసి సీజన్ 2 కూడా ఉంది దీనికి. ఇంకా కొన్ని సీన్లు అయితే నిజంగా జరిగాయా అని డౌట్ వచ్చేలా ఉంటుంది. ఇవి మాత్రమే నెగిటివ్స్. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్ వచ్చేసి పాలిటిక్స్ ఇష్టపడే వారికి, దేవకట్ట గారి డైరెక్షన్ నచ్చే వాళ్ళకి, దేవకట్ట గారు ఏం తీసారో చూడాలనుకునే వాళ్ళకి మాత్రం సెట్ అవుద్ది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్కి వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ సిరీస్ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇచ్చేవారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.